అయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఈటీవీలో వచ్చే పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో అనేకమైన చీకటి బాగోతాలు జరుగుతున్నాయని చెప్పి వాటిని బయట పెట్టడానికి ప్రయత్నించారు సింగర్ ప్రవస్తి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేసిన టాపిక్ ఇది. అయితే దీనికి సంబంధించి ఒక్కొక్కరు బయటకు వచ్చి ఏదైతే ప్రవస్తి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పడం, తను ఎలిమినేట్ అయింది కాబట్టే ఆ ఫ్రస్ట్రేషన్ ని తట్టుకోలేక ఈ విధంగా మాట్లాడుతుంది అని చెప్పడం మనందరం చూసాం. దీనికి సంబంధించి సునీత రియాక్ట్ అవ్వడం, దాని తర్వాత ఒక్కరొక్కరు సింగర్స్ కూడా రియాక్ట్ అయ్యి అటువంటివి జరగవని చెప్పడం, ఆ షో ఆర్గనైజేషన్ కి సంబంధించి కూడా కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడడం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు సింగర్ ప్రవస్తి ఏదైతే మాట్లాడిన ఆ మాటలకి సంబంధించి కానీ, తను ఏదైతే ఇష్యూ ఒకటి తెరపైకి తీసుకొచ్చిందో ఆ ఇష్యూకి సంబంధించి కానీ గీతా మాధురి కూడా రియాక్షన్ ఇవ్వటం జరిగింది. గీతా మాధురి ఏ విధంగా రియాక్ట్ అయ్యారో కూడా మనం చూద్దాం. అయితే వీడియోను పోస్ట్ చేసింది గీతా మాధురి ఈ ఇష్యూకి సంబంధించి. తనకి ఇన్ని రోజులు అవగాహన రాలేదని, అవగాహన రావడానికి టైం పట్టింది, అందుకే అన్ని తెలుసుకునేంత వరకు మాట్లాడడం సరికాదు కాబట్టి ఇప్పటి వరకు మాట్లాడలేదని చెప్పి కూడా గీతా మాధురి అంటుంది. ప్రవస్తి ఒత్తిడిలో ఉండొచ్చు, అందుకే ఈ విధంగా మాట్లాడి ఉండొచ్చు అని చెప్పి కూడా గీతా మాధురి అంటుంది. ప్రవస్తి, నీకు నేనున్నా, మేమంతా ఉన్నాం. సో ఒక్క రియాలిటీ షోతో నీ లైఫ్ మారదు. ఎక్కువ ఒత్తిడికి గురి కావద్దు, ఏదో అన్నారని ఆపాదించుకోవద్దు. పాడుతా తీయగా టీం ని టార్గెట్ చేసి కావాలని చెడు చేసే వాళ్ళంతా క్రూరులు కాదు అని చెప్పి కూడా సింగర్ ప్రవస్తిని ఉద్దేశించి అటు సింగర్ గీతా మాధురి మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. కీరవాణి, సునీత, చంద్రబోస్ ఒకరు ఓటమిని చూసి ఎంజాయ్ చేసే రకం కాదు. వాళ్ళతో నేను చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను, వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. నీ ఓటమిని చూసి వాళ్ళు ఎంజాయ్ చేసే రకం కాదు. సో నువ్వేదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నావో, లేదంటే ఒక ఇదిలో ఒత్తిడికి గురయ్యి ఈ మాటలు మాట్లాడి ఉండొచ్చు. సో దీనివల్ల, ఈ ఒత్తిడికి గురవటం వల్ల నీ కెరీర్ని ఆపేయొద్దు, నీ కెరీర్ ఎక్కడితో ఆగిపోకూడదు అని చెప్పి కూడా సింగర్ గీతా మాధురి మాట్లాడడం కూడా చూస్తున్నాం. ఒకసారి అసలు గీతా మాధురి ఏం మాట్లాడింది ప్రవస్తి వ్యాఖ్యలకి సంబంధించి అనేది ఒకసారి చూద్దాం.